Good morning, all of you. This is C.H. Satish, lecturer in computer science, Sri Venkateswara College of Arts and Science, Samlapuram, affiliated to Adikavi Nanna University, Rajamahendravaram. Today, I will discuss about BSc final year, 5th semester, paper 5th B, subject software engineering. In this, our next topic is analysis models, that means requirement analysis models. Okay, first, analysis model. What is analysis model? Analysis model operates as a link between the system description and design model. Okay, మనకి డిజైన్ మోడల్, దట్ మీన్స్ ఏంటంటే సాఫ్ట్వేర్ డిస్క్రిప్షన్కి డిజైన్కి మధ్య ఉండే లింక్ అన్నమాట ఎనాలిసిస్ మోడల్స్ అనేవి. ఈ ఎనాలిసిస్ మోడల్స్ అంటే రిక్వైర్మెంట్ ఎనాలిసిస్ మోడల్స్ కూడా అనొచ్చు మనం. రిక్వైర్మెంట్ ఎనాలిసిస్ మోడల్స్ వేరు, కాన్సెప్ట్స్ వేరు. కాన్సెప్ట్స్ ఆల్రెడీ we discussed about concepts. Okay, next, analysis models. In these models, three types of models in software engineering, that is data dictionary, data flow diagram, entity relationship diagram. Okay, first, data dictionary, data flow diagram, entity relationship diagram. First one is data dictionary. Data dictionary is the centralized collection of information about data. The data is referenced via data dictionary while designing and implementing software. Okay, data dictionary అనేది కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, డేటా మొత్తం ఉన్న ఇన్ఫర్మేషన్ కలిగి ఉన్న ఒక సెంట్రలైజ్డ్ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, మొత్తం డేటా కలిగి ఉంటుంది ఇది డేటా డిక్షనరీ అనేది. ఈ డేటా డిక్షనరీ మీన్స్ కలెక్షన్ ఆఫ్ డేటాని కలిగి ఉంటుంది కాబట్టి డేటాని కలిగి ఉంటుంది. డేటా డిక్షనరీ ఈజ్ ద సెంట్రలైజ్డ్ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ డేటా. ద డేటా ఈజ్ రెఫరెన్స్డ్ వయా, ఈ డేటా అనేది దేనికి రెఫరెన్స్ అయ్యి ఉంటుంది డేటా డిక్షనరీలో? వైల్ డిజైనింగ్ అండ్ ఇంప్లిమెంటింగ్ సాఫ్ట్వేర్, సాఫ్ట్వేర్ డిజైన్ చేయడానికి అండ్ ఇంప్లిమెంట్ చేయడానికి ఈ డేటా డిక్షనరీ ద్వారా డేటాని రెఫర్ చేస్తాము. నెక్స్ట్, డేటా డిక్షనరీ రిమూవ్స్ ఎనీ చేంజెస్ ఆఫ్ అంబిగ్విటీ. ఓకే, ఏమైనా చేంజెస్ ఉంటే డేటా డిక్షనరీ ద్వారా రిమూవ్ చేయగలము అంబిగ్విటీస్ అంటే తప్పులు అనమాట. ఓకే, data dictionary provides a way of documentation for the complete database system in one place. Okay, data dictionary అనేది way of documentation for the complete database system in one place. మొత్తం డేటాబేస్ సిస్టమ్ని ఒక ప్లేస్, ఒక సెంట్రలైజ్డ్ డేటాబేస్ అంటున్నాం కదా, అంటే ఒకే చోటకి తీసుకురావడానికి ప్రొవైడ్ చేస్తుంది. Okay, data dictionary provides a way of documentation for the complete database system in one place. Next, data dictionary should contain information. ఏమేమి ఇన్ఫర్మేషన్ కలిగి ఉంటుంది? ఇన్ఫర్మేషన్ అబౌట్ డేటా ఫ్లో, డేటా స్ట్రక్చర్, డేటా ఎలిమెంట్స్, డేటా స్టోర్స్ అండ్ డేటా ప్రాసెసింగ్. డేటా ఫ్లో, డేటా అనేది ఇప్పుడు ఒక ప్రాజెక్ట్లో ఇన్ఫర్మేషన్ అనేది ఎలా పాస్ అవుతుంది అంటే డేటా ఎలా పాస్ అవుతుంది. నెక్స్ట్, ఆ స్ట్రక్చర్, ఆ నిర్మాణం, డేటా స్ట్రక్చర్ యొక్క నిర్మాణం ఎలా ఉంది. నెక్స్ట్, డేటా ఎలిమెంట్స్ ఏమేమి తీసుకున్నామో. నెక్స్ట్, డేటా స్టోర్స్, డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది. అండ్ డేటా ప్రాసెసింగ్ ఎలా జరుగుతుంది. ఇవన్నీ కూడా డేటా డిక్షనరీలో కంటైన్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్, second one is data flow diagram. Data flow diagram is a graphical representation of flow of data in an information system.
it represents how data is transformed as it moves through a system. There is a prominent difference between data flow diagram and flow chart. The flow chart depicts flow of control in program modules. Data flow diagram depicts flow of data in the system at various levels. Okay, first data flow diagram అనేది డేటా ఎలా ఫ్లో అవుతుంది, ఒక ప్రాజెక్ట్లో డేటా ఎలా ఫ్లో అవుతుంది అనేది పిక్టోరియల్ రిప్రజెంటేషన్లో చూపిస్తాము. ఓకే, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆర్ పిక్టోరియల్ రిప్రజెంటేషన్లో చూపిస్తాము. ఓకే, ఇన్ యాన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఓకే, ఇట్ రిప్రజెంట్స్ హౌ డేటా ఈజ్ ట్రాన్స్ఫార్మ్డ్ యాజ్ ఇట్ మూవ్స్ త్రూ ఏ సిస్టమ్. ఓకే, డేటా అనేది ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అనేది ఇది రిప్రజెంట్ చేస్తుంది. ఏది డేటా ఫ్లో డయాగ్రామ్ అనేది. దెర్ ఈజ్ ఏ ప్రామినెంట్ డిఫరెన్స్. డేటా ఫ్లో డయాగ్రామ్కి ఫ్లో చార్ట్కి డిఫరెన్స్ ఏంటంటే ఫ్లో చార్ట్ అనేది ప్రోగ్రామ్ ఫ్లో చూపిస్తుంది. ద ఫ్లో చార్ట్ డెపిక్ట్స్ ఫ్లో ఆఫ్ కంట్రోల్ ఇన్ ప్రోగ్రామ్ మాడ్యూల్స్. ప్రోగ్రామ్ మాడ్యూల్స్ యొక్క ఫ్లోని చూపిస్తుంది. డేటా ఫ్లో డయాగ్రామ్ అనేది డేటా ఫ్లో డయాగ్రామ్ డెపిక్ట్స్ ఫ్లో ఆఫ్ డేటా ఇన్ ద సిస్టమ్ ఎట్ వేరియస్ లెవెల్స్. ఫ్లో ఆఫ్ డేటా అనేది ఒక లెవెల్ బై లెవెల్ ఎలా ఫ్లో అవుతుంది అనేది చూపిస్తుంది, డెపిక్ట్స్. నెక్స్ట్, డేటా ఫ్లో డయాగ్రామ్ కెన్ రిప్రజెంట్స్ సోర్స్, డెస్టినేషన్, స్టోరేజ్ అండ్ ఫ్లో ఆఫ్ డేటా. డేటా ఫ్లో అనేది ఏమేం కలిగి ఉంటుంది? సోర్స్ అంటే ఎక్కడ స్టోర్ అవ్వాలనేది సోర్సు, ఎక్కడి నుంచి వచ్చింది అనేది. నెక్స్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది. నెక్స్ట్ డెస్టినేషన్ ఎక్కడికి వెళ్తుంది ఫ్లో. నెక్స్ట్ స్టోరేజ్ ఎక్కడ స్టోరేజ్ అవుతుంది. అండ్ ఫ్లో ఆఫ్ డేటా ఎలా ఫ్లో అవుతుంది అనేది చెప్తుంది డేటా ఫ్లో డయాగ్రామ్ రిప్రజెంట్స్. నెక్స్ట్ దీంట్లో ఈ డేటా ఫ్లో డయాగ్రామ్ defines number of components, that is entities, process, data storage, data flow. Okay, first entities are sources and destination of information data. Entities are represented by rectangle with their respective names. Okay, entities అనేవి మనం ఫోర్ కాంపోనెంట్స్ని తెలుపుతుంది అన్నాం కదా. డేటా అనేది ఏమి రిప్రజెంట్ చేస్తుంది? సోర్సు, డెస్టినేషను, స్టోరేజు అండ్ డేటా ఫ్లో. ఇందులో సోర్స్ని, డెస్టినేషన్ని మనం పిక్టోరియల్ రిప్రజెంటేషన్లో చూపించడానికి ఎంటిటీస్లో చూపిస్తాము. ఈ ఎంటిటీని మనం ఎంటిటీ ఆర్ రిప్రజెంటెడ్ బై రెక్టాంగిల్స్లో మనం డిఫైన్ చేస్తాము. నెక్స్ట్ Process means activities and action taken on the data are represented by circle or round-edged rectangles. Process అనేది యాక్షన్ అనమాట. ఈ యాక్షన్ని మనం యాక్షన్ని అంటే ఫ్లో ఆఫ్ యాక్షన్. ఈ ప్రాసెస్ జరుగుతున్న సింబల్ని మనం ఎక్కడ ఏమని చూపిస్తాం? సర్కిల్ కానీ రౌండ్ ఎడ్జెడ్ రెక్టాంగిల్ సర్కిల్లో కానీ మనం రిప్రజెంట్ చేస్తాము. యాక్టివిటీస్ అండ్ యాక్షన్ టేకెన్ ఆన్ ద డేటా ఆర్ రిప్రజెంటెడ్ బై సర్కిల్ ఆర్ రౌండ్ ఎడ్జెడ్ రెక్టాంగిల్స్. మీకు డయాగ్రామ్స్ చూడండి, మీ మెటీరియల్లో డయాగ్రామ్స్ కూడా రెక్టాంగిల్, నెక్స్ట్ రౌండ్ ఎడ్జెడ్ రెక్టాంగిల్ చూడండి. నెక్స్ట్ data storage. There are two variants of data storage. It can either represented as a rectangle with absence of both smaller sides as an open-sided rectangle and only one side missing. Okay, data storage అనేది మొత్తం రెక్టాంగిల్లో అయినా చూపిస్తుంది, లేదా ఒక సైడ్ ఓపెన్ సైడెడ్ రెక్టాంగిల్లో అయినా మనం రిప్రజెంట్ చేస్తాము డేటా స్టోరేజ్ అనేది. దీంట్లో టూ వేరియంట్స్ ఉంటాయి. ఒకటి ఎయిదర్ బి రిప్రజెంటెడ్ యాజ్ ఏ రెక్టాంగిల్ విత్ ఆప్షన్స్ ఆఫ్ బోత్ స్మాలర్ సైడ్స్. స్మాలర్ సైడ్ రెండు సైడ్లు ఓపెన్ చేసి ఉంటాయి, లేదా యాన్ ఓపెన్ సైడ్ రెక్టాంగిల్ విత్ ఓన్లీ వన్ సైడ్ మిస్సింగ్, ఒక సైడ్ అయినా మిస్ అయ్యి ఉంటుంది డేటా స్టోరేజ్ రిప్రజెంటేషన్ అనేది. నెక్స్ట్ డేటా ఫ్లో.
మూమెంట్ ఆఫ్ డేటా యాజ్ షోన్ బై పాయింటెడ్ యారోస్. మూమెంట్ ఆఫ్ డేటా అంటే డేటా ఫ్లో ఎలా వెళ్తుంది అనేది యారోస్లో చూపిస్తాము. ఓకే, ఎటువైపు వెళ్తుందో అటువైపు మనం యారో కీస్ని యూజ్ చేస్తాము. ఇలా డేటా ఫ్లో డయాగ్రామ్ యొక్క సింబల్స్ని మనం ఇలా చూపిస్తాము. ఏది మన డేటా జస్ట్ ఎంటిటీస్, ప్రాసెస్, డేటా స్టోరేజ్, డేటా ఫ్లో. నెక్స్ట్ డేటా ఫ్లో డయాగ్రామ్ ప్రొసీజర్. వాట్ ఈజ్ హౌ ద డేటా ఫ్లో డయాగ్రామ్ వర్క్స్ అనమాట. ఓకే, ఫస్ట్ స్టెప్ లెవెల్ 0 డిఎఫ్డి. డిఎఫ్డి మీన్స్ డేటా ఫ్లో డయాగ్రామ్. ఫస్ట్ లెవెల్ 0లో ఫస్ట్ ఓన్లీ సోర్సు డెస్టినేషన్ తీసుకుంటాము. ఇది క్లియర్ కట్గా ఉండదు, ఓన్లీ సోర్సు డెస్టినేషన్ మాత్రమే తీసుకుంటాము. ఓకే, లెవెల్ 0 depicts the entire information as one diagram concealing all the underlined details. Level 0 DFDs are also known as context level DFD. అంటే లెవెల్ 0 అనేది ఎంటైర్ ఇన్ఫర్మేషన్, మొత్తం ఇన్ఫర్మేషన్. ఇప్పుడు డేటా ఫ్లో అనేది ఇప్పుడు కింద ఎగ్జాంపుల్ చూడండి. సపోజు ఒక కస్టమర్ ఒక ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నాడు. ఆన్లైన్ షాపింగ్ చేసినప్పుడు ఒక ప్రోడక్ట్ని ఆర్డర్ చేస్తాడు. ఆ ప్రోడక్ట్ ఆర్డర్ చేస్తాడు, అదే ఆ షాపింగ్ మాల్ ఏం చేస్తుంది, డెలివరీ చేస్తుంది. ఇలా జరిగే ప్రాసెస్. దాన్ని అంటే కాంటెక్స్ట్ లెవెల్లో చూపించడాన్ని మనం లెవెల్ 0లో చూపిస్తాం. ఓకే, లెవెల్ 0 depicts the entire information as one diagram concealing all the underlined details. Okay, level 0 data flow diagrams are also known as context level DFD. దీంట్లో జరిగే ప్రాసెస్ త్రీ స్టెప్స్లో ఉంటుంది. ఐడెంటిఫై ద సిస్టమ్ అండ్ ఇట్స్ బౌండరీస్. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఐడెంటిఫై ద ఎక్స్టర్నల్ ఎంటిటీస్. That means providers, receivers of system information. Next, third point, identify the data flows. Only through three entities, data flows and external entities. Okay, ఇవి 3 కాంటెక్స్ట్ లెవెల్లో మనం లెవెల్ 0లో చూపిస్తాము. ఓకే, మీకు ఒకసారి ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక ఆన్లైన్ షాపింగ్ మాల్ తీసుకుంటే ఒక కస్టమర్ ఆన్లైన్లో ఏదైనా ప్రోడక్ట్ పర్చేజ్ చేయాలనుకుంటే ఫస్ట్ ఆర్డర్ ఇస్తాడు, షాపింగ్ మాల్ డెలివరీ ఇస్తుంది. ఇది లెవెల్ 0, ఓన్లీ కంటెస్ట్ లెవెల్లో. అంటే సోర్స్ డెస్టినేషన్ మాత్రమే ఉంటాయి దీంట్లో. నెక్స్ట్ సెకండ్ స్టెప్ లెవెల్ 1 DFD. లెవెల్ 1 డేటా ఫ్లో డయాగ్రామ్. ఓకే, ద లెవెల్ 0 DFD ఈజ్ బ్రోకెన్ డౌన్ ఇంటూ మోర్ స్పెసిఫిక్ లెవెల్ 1 DFD. Level 1 data flow diagram depicts basic modules in the system and flow of data among various modules. Level 1 DFD also mentions basic processes and sources of system. Okay, level 1 అనేది ఎలా ఉంటుందంటే కొంచెం డీప్గా ఇప్పుడు షాపింగ్ మాల్లో జరిగే ప్రాసెస్ అండ్ కస్టమర్ దాకా వచ్చే, షాపింగ్ మాల్ నుంచి కస్టమర్ దాకా వచ్చే ప్రాసెస్ అంతా కూడా మనం డయాగ్రమాటిక్లో చూపిస్తుంది. లెవెల్ 1 కొంచెం డీప్గా చూపిస్తాం అనమాట. ఫస్ట్ అవి ఏంటంటే వాట్ ఈజ్ బీయింగ్ డన్ బిట్వీన్ ఈచ్ ఇన్పుట్ అండ్ కరస్పాండింగ్ అవుట్పుట్. మనం ఏం ఇన్పుట్ ఇచ్చామో మనకి ఏ అవుట్పుట్ వచ్చింది, ఫస్ట్ పాయింట్ దీంట్లో. నెక్స్ట్ సెకండ్, ఐడెంటిఫై ద ప్రాసెసెస్, ఏమేం ప్రాసెసెస్ చేయాలి. నెక్స్ట్ థర్డ్, ఐడెంటిఫై ఎక్స్టర్నల్ డేటా ఫ్లోస్ బిట్వీన్ ఎక్స్టర్నల్ ఎంటిటీస్ అండ్ ప్రాసెసెస్. ఎక్స్టర్నల్గా డేటా ఫ్లో ఎక్కడ ఏమేమి జరుగుతాయి, వాటి యొక్క ప్రాసెసెస్ ఏంటి. ఐడెంటిఫై ఇంటర్నల్ డేటా ఫ్లోస్ బిట్వీన్ ప్రాసెస్ అండ్ డేటా స్టోర్స్. ఇంటర్నల్గా ప్రాసెస్ ఏం జరుగుతున్నాయి, వాటి యొక్క డేటా స్టోరేజెస్ ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ కూడా మొత్తం ఇంటర్నల్గా మొత్తం డీప్గా లెవెల్ 1 DFD అనేది ఉంటుంది. ఓకే, లెవెల్ 0 DFD లెవెల్ 0 DFDనే మనం పార్ట్స్ డివైడ్ చేసుకుంటే లెవెల్ 1 వస్తుంది. లెవెల్ 1 డేటా ఫ్లో డయాగ్రామ్ అనేది depicts basic modules in the system and flow of data among various modules. ఓకే, దీంట్లో డయాగ్రామ్ చూసుకుంటే కనుక సపోజు ఇక్కడ కింద కస్టమర్, ఫస్ట్
ఫస్ట్ది కస్టమర్. ఇక్కడ కస్టమర్ యాక్చువల్గా కస్టమర్ లేదు, కానీ కస్టమర్ ఫస్ట్ డౌన్ ఎంటిటీ ఏంటంటే ఎంటిటీలో కస్టమర్ అని రాయాలి. ఈ కస్టమర్ అని తీసుకుంటే ఈ కస్టమర్ అన్నవాడు ఫస్ట్ ఆర్డర్ ఇస్తాడు. ఆర్డర్ ఇస్తే అప్పుడు సేల్స్ దగ్గరికి వెళ్తుంది. సేల్స్ డిపార్ట్మెంటు ఆర్డర్ ప్రాసెసింగ్ చేస్తుంది. ఆర్డర్ ప్రాసెసింగ్లో మళ్ళీ త్రీ టైప్స్లో ఫస్ట్ అది కస్టమర్ డేటా ఆల్రెడీ మనకి ఎగ్జిస్టెడా కాదా అనేది కస్టమర్ డేటాని వెరిఫై చేసుకుంటాము. ఎగ్జిస్టెడ్ అయితే న్యూ కస్టమరా లేదా ఎగ్జిస్టింగ్ కస్టమరా అనేది వెరిఫై చేసుకుని దాన్ని బట్టి వాళ్ళకి డిస్కౌంట్స్ అయ్యి ఇస్తారు. నెక్స్ట్ స్టోరేజ్ నుంచి ఏ ప్రోడక్ట్ అయితే ఆర్డర్ చేసాడో ఆ ప్రోడక్ట్ని తీసుకోవడం. నెక్స్ట్ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ నుంచి ప్రోడక్ట్ని తీసుకురావడం. అంటే ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్లో ప్రోడక్ట్ ఇంక్రీజెస్ అకౌంట్స్లో డిక్రీజెస్ జరుగుతాయి కదా, అవి తీసుకోవడం. ఇదంతా కూడా ఆర్డర్ ప్రాసెసింగ్లో జరుగుతుంది. ఆర్డర్ ప్రాసెసింగ్ అనేది జరిగిన తర్వాత ప్రాసెస్ అయిన తర్వాత సేల్స్ అనేది ప్రాసెస్ జరుగుతుంది. తర్వాత అప్పుడు ఆర్డర్ నుంచి మనకి సేల్స్ మ్యాన్కి వస్తుంది. సేల్స్ మ్యాన్ నుంచి మనకి కస్టమర్కి డెలివరీ అవుతుంది అనమాట. ఇక్కడ ప్రాసెస్ కస్టమర్కి డెలివరీ అవుతుంది. అంటే కస్టమర్ ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేస్తే సింపుల్గా లెవెల్ 0లో ఒక షాపింగ్ మాల్కి ఆర్డర్ చేస్తే షాపింగ్ మాల్ నుంచి మనకి కస్టమర్కి ఆర్డర్ డెలివరీ రెండే జరుగుతాయి. అదే లెవెల్ 1లో అయితే అసలు ఆర్డర్ ప్రాసెసింగ్ ఎలా జరుగుతుంది? ఆర్డర్ ప్రాసెసింగ్ అనేది ఇప్పుడు అందులో కస్టమర్ డేటా అనేది ఎగ్జిస్టెడా కాదా, ఎగ్జిస్టెడ్ అయితే వెరిఫై చేస్తారు. ఎగ్జిస్టెడ్ అయితే ఓకే, న్యూ కస్టమర్ అయితే ఒక ప్రైస్ ఉంటుంది, ఎగ్జిస్టెడ్ కస్టమర్ అయితే ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. నెక్స్ట్ స్టోరేజ్ నుంచి ప్రోడక్ట్ని తీసుకురావడం అనేది ఒక ప్రాసెస్. నెక్స్ట్ అకౌంట్స్లో ఇంక్రీజెస్ అనేవి జరుగుతాయి ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్లో. ఇలా జరిగిన తర్వాత సేల్స్ డిపార్ట్మెంట్కి మళ్ళీ డేటా అనేది ప్రోడక్ట్ అనేది వస్తుంది. నెక్స్ట్ డెలివరీ అనేది సేల్స్ డిపార్ట్మెంట్ ద్వారా జరుగుతుంది. ఇది లెవెల్ 1 డిఎఫ్డి. థర్డ్ స్టెప్ లెవెల్ 2 డిఎఫ్డి. at this level DFD shows how data flows inside the modules mentioned in level 1 DFD. It is the sub processes of level 1 processes. ఓకే, ఇప్పుడు ఇంకా డీప్గా లెవెల్ 1 ప్రాసెస్ యొక్క సబ్ ప్రాసెస్ ఏంటంటే లెవెల్ 2 డిఎఫ్డిలో జరుగుతాయి. ఇలా డేటా ఫ్లో డయాగ్రామ్ అనేది అంటే డేటా ఫ్లో డయాగ్రామ్స్ అనేవి ఒక డేటా అంటే ఇక్కడ మనం ఆన్లైన్ షాపింగ్ మాల్ కస్టమర్ అనే ఎగ్జాంపుల్ తీసుకున్నాం యాక్చువల్గా. అంటే ఇక్కడ కస్టమర్ ఇచ్చిన డేటా ఏంటి, ఏదైనా ప్రోడక్ట్ పర్చేజ్ చేయడం అనే డేటా తీసుకుంటే కనుక అక్కడి నుంచి మనకి ఎలా ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది అనేది డేటా ఫ్లో లెవెల్ 1, లెవెల్ 2 అండ్ లెవెల్ 3లో మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ది ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్. ఓకే, ఫస్ట్ డేటా డిక్షనరీ, డేటా ఫ్లో డయాగ్రామ్, నెక్స్ట్ ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్. Entity relationship diagram is a pictorial representation of data that describes how data is communicated related to each other. ఓకే, దానికి డిఫరెన్స్ ఏంటంటే డేటా అనేది ఎలా కమ్యూనికేట్ అవుతుంది. ఇప్పుడు డేటా ఫ్లో అనేది డేటా ఫ్లో డయాగ్రామ్ చూపిస్తాము. హౌ టు కమ్యూనికేట్ ద డేటా ఇంటూ వన్ ఎంటిటీ టు అనదర్ ఎంటిటీ. ఓకే, దీంట్లో మెయిన్ బిల్డింగ్ బ్లాక్స్ ఏంటంటే ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ an entity relationship diagram are entities, relationship and attributes. First, an entity is a real world object that can be easily identifiable. An entity can be any object, place, person or class, ఏదైనా అవ్వచ్చు. entities are represented using rectangle shape box. ఎంటిటీస్ని రెక్టాంగులర్ షేప్ బాక్స్లో చూపిస్తాము. నెక్స్ట్ రిలేషన్షిప్ ఈజ్ an action which show how two entities share information in the database. డేటాబేస్లో డేటాని 2 entities ఎలా షేర్ చేసుకుంటున్నాయి అనే దాన్ని చూపించేదాన్ని రిలేషన్షిప్ అంటాము. డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ టేబుల్స్ కాల్డ్ రిలేషన్స్. ఏ టేబుల్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్
ఈచ్ రో ఇన్ ఏ రిలేషన్ కంటైన్స్ ఏ unique value. Each column in a relation contains values from a same domain. Relationships are represented by diamond-shaped box. Relationship is an action which show how two entities share information in the database. Database lo ఇన్ఫర్మేషన్ ఎలా షేర్ చేసుకుంటున్నాయి, టూ ఎంటిటీస్ అనేవి చూపిస్తుంది. అండ్ డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ టేబుల్స్లో స్టోర్ అవుతాయి. ఆ టేబుల్స్ని మనం రిలేషన్స్ అంటాము. ఈ టేబుల్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. ఆ టేబుల్ అనేది కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్లో ఉంటుంది. ఈచ్ రో ఇన్ ఏ రిలేషన్ కంటైన్స్ ఏ యూనిక్ వాల్యూ. ఎవ్రీ రో కూడా ఒక యూనిక్ వాల్యూని కలిగి ఉంటాయి. ఈచ్ కాలమ్ ఇన్ ఏ రిలేషన్ కంటైన్స్ ఏ వాల్యూస్ ఫ్రమ్ ఏ సేమ్ డొమైన్ కలిగి ఉంటాయి, అంటే ఒకే లక్షణాన్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్ రిలేషన్షిప్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై డైమండ్ షేప్ బాక్స్లో చూపిస్తాము. నెక్స్ట్ attributes are the properties of entities that are represented by means of eclipse shaped. ఓకే, అంటే attributes అనేవి ఎంటిటీస్ యొక్క ప్రాపర్టీస్. దీన్ని ఎక్లిప్స్ షేప్లో చూపిస్తాము. ఎవ్రీ ఎక్లిప్టికల్ ఫిగర్ రిప్రజెంట్స్ వన్ attribute and is directly connected to its ఎంటిటీని డైరెక్ట్గా కనెక్ట్ అయ్యే ప్రాపర్టీ ఎక్లిప్స్లో చూపిస్తాము. మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్స్ ఆర్ రిప్రజెంటెడ్ యూజింగ్ డబుల్ ఎక్లిప్స్. మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్స్ అయితే మనం డబుల్ ఎక్లిప్స్లో చూపిస్తాము. నెక్స్ట్ రిలేషన్షిప్స్ అనేవి ఎలా మ్యాప్ అయి ఉంటాయి. ఇప్పుడు దాకా ఏంటంటే మనం రిలేషన్షిప్స్లో బిల్డింగ్ బ్లాక్స్ అంటే ఏమేమి కాంపోనెంట్స్ యూజ్ చేస్తామో చూపించాము. ఇప్పుడు ఏంటంటే రిలేషన్షిప్స్ ఎటువంటి మ్యాప్ని ఎటువంటి ఏమి కలిగి ఉంటాయి అంటే ఎలా మ్యాపింగ్ అయి ఉంటాయి. ఓకే, దీంట్లో ఫోర్ టైప్స్ ఉన్నాయి రిలేషన్షిప్స్. 1 to 1, 1 to many, many to 1, many to many. ఓకే, ఫస్ట్ 1 to 1 రిలేషన్షిప్ టైప్స్లో ఫస్ట్ టైప్ 1 to 1 రిలేషన్షిప్. వెన్ ఓన్లీ ఏ సింగిల్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఎన్ ఎంటిటీ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద రిలేషన్షిప్ 1:1. ఓకే, 1:1లో ఎంటిటీస్ రిలేషన్షిప్ని కలిగి ఉంటే, అంటే ఒక వాల్యూతో రిలేషన్షిప్ కలిగి ఉంటే కనుక, ఒక ఎంటిటీ రిలేషన్షిప్ కలిగి ఉంటే కనుక దాన్ని మనం 1 to 1 రిలేషన్షిప్ అంటాము. నెక్స్ట్ 1 to many రిలేషన్షిప్. వెన్ మోర్ దాన్ వన్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఎంటిటీ, అంటే ఎంటిటీ యొక్క ప్రాపర్టీస్ అట్రిబ్యూట్స్ అనమాట. మోర్ దాన్ వన్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఎంటిటీ ఈజ్ an రిలేటెడ్ అండ్ లింక్డ్ విత్ ఏ రిలేషన్షిప్ 1:n. 1:n నిష్పత్తిలో రిలేటెడ్ అయి ఉంటే కనుక 1 to many రిలేషన్షిప్ అంటాము. many to 1 రిలేషన్షిప్. వెన్ మోర్ దాన్ వన్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఎన్ ఎంటిటీ ఈజ్ రిలేటెడ్ అండ్ లింక్డ్ విత్ ఏ రిలేషన్షిప్ n:1. ఓకే, ఇక్కడ ఎలా అంటే ఫస్ట్ ఎంటిటీలో ఉన్న యాట్రిబ్యూట్ సెకండ్ ఎంటిటీ ఉన్న ఒక యాట్రిబ్యూట్ తోటే లింకప్ అయి ఉంటే కనుక 1 to 1 రిలేషన్షిప్ అని. ఫస్ట్ ఎంటిటీలో ఉన్న ఒక యాట్రిబ్యూట్ ఎనదర్ ఎంటిటీలో ఉన్న నెంబర్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ తోటి లింకప్ అయి ఉంటే 1:n రిలేషన్షిప్ అని, 1 to many రిలేషన్షిప్ అని అంటాము. many to 1 రిలేషన్షిప్ అయితే ఫస్ట్ ఎంటిటీలో ఉన్న నెంబర్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ సెకండ్ ఎంటిటీలో ఉన్న ఒక యాట్రిబ్యూట్ తోటి రిలేషన్షిప్ కలిగి ఉంటే కనుక దాన్ని n:n రిలేషన్షిప్ అంటాము. నెక్స్ట్ many to many రిలేషన్షిప్ అయితే వెన్ మోర్ దాన్ వన్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఎన్ ఎంటిటీ ఆన్ ద లెఫ్ట్ అండ్ మోర్ దాన్ వన్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఎన్ ఎంటిటీ ఆన్ ద రైట్ కెన్ బి లింక్డ్ విత్ ద రిలేషన్షిప్ n:n. దట్ మీన్స్ ఫస్ట్ ఎంటిటీలో ఉన్న యాట్రిబ్యూట్స్ అన్నీ కూడా నెక్స్ట్ ఎంటిటీలో ఉన్న యాట్రిబ్యూట్స్ అన్నిటితోటి మొత్తం టోటల్గా many to many రిలేషన్షిప్ని కలిగి ఉంటే కనుక దాన్ని many to many రిలేషన్షిప్ని అంటాము. n:n నిష్పత్తిలో ఉంటాయి. మీకు డయాగ్రామ్ చూసుకుంటే ఒక ఎంటిటీని తీసుకుంటే ఫస్ట్ ఎంటిటీలో నెంబర్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ 4 యాట్రిబ్యూట్స్ ఉన్నాయి. రిలేషన్షిప్ని డైమండ్ షేప్లో చూపించాము. నెక్స్ట్ సెకండ్ ఎంటిటీ ఉంది. ఈ సెకండ్ ఎంటిటీకి ఫస్ట్ ఎంటిటీకి మధ్య రిలేషన్షిప్ ఉంది. ఫస్ట్ ఎంటిటీలో 4 యాట్రిబ్యూట్స్ని ఎక్లిప్స్ షేప్లో చూపించాము. నెక్స్ట్
సెకండ్ ఎంటిటీలో 4 అట్రిబ్యూట్స్, వీటిని కూడా ఎక్లిప్స్ షేప్లో చూపించాము. ఇది రిలేషన్షిప్ ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రాము ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఇది ఏంటి, ఫస్ట్ డేటా ఎనాలిసిస్ మోడల్స్ అంటే రిక్వైర్మెంట్ ఎనాలిసిస్ మోడల్స్. రిక్వైర్మెంట్ ఎనాలిసిస్ మోడల్స్ అనేవి 3 టైప్స్లో ఉంటాయి. డేటా డిక్షనరీ, డేటా ఫ్లో డయాగ్రామ్, ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్. డేటా డిక్షనరీ అనేది డేటా స్టోరేజ్ అంతా మొత్తం ఒకే చోట స్టోర్ అయి ఉంటుంది. మొత్తం ఎవ్రీ డేటా స్టోర్ అయి ఉంటుంది. ఈ ఎవ్రీ డేటా స్టోర్ అయి ఉండే స్టోరేజ్ని మనం డేటా డిక్షనరీ అంటాము. నెక్స్ట్ డేటా ఫ్లో డయాగ్రామ్ అనేది డేటా ఎలా ఫ్లో అవుతుంది అనేది చూపిస్తుంది. దీంట్లో లెవెల్ 1, లెవెల్ 0, లెవెల్ 1, లెవెల్ 2లో మనకి ఫ్లో అవుతుంది. నెక్స్ట్ ఎంటిటీ రిలేషన్షిప్ అనేవి డేటా యొక్క రిలేషన్షిప్స్ అంటే ఎంటిటీస్ రిలేషన్షిప్స్ని చూపిస్తుంది. ఈ ఎంటిటీ రిలేషన్షిప్స్ అనేవి దీంట్లో కాంపోనెంట్స్ ఏంటంటే మనకి 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఎంటిటీ రిలేషన్షిప్ యాట్రిబ్యూట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఎంటిటీ రిలేషన్షిప్ టైప్స్లో 4 టైప్స్ ఉన్నాయి. క్లాసిఫికేషన్ 1 to 1, 1 to many, many to 1, many to many. ఈ రిలేషన్షిప్స్. నెక్స్ట్ టాపిక్ ఈజ్ మనకి రిక్వైర్మెంట్ అనాలిసిస్లో వచ్చే ప్రాబ్లమ్స్ అంటే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అందులో సమ్ ప్రాబ్లమ్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం, కస్టమర్ డోంట్ నో వాట్ దే వాంట్. ఓకే, కస్టమర్కి యాక్చువల్గా ఏంటి, కస్టమర్కి తెలియదు ఏంటి తనకేం కావాలనేది. దీనికి మనం ఏం టెక్నిక్స్ వాడాం, ఫాస్ట్ టెక్నిక్ అని, నెక్స్ట్ QFT టెక్నిక్స్ యూజ్ చేసాను చూసారా. సేమ్ అదే ప్రాబ్లం. టు సాల్వ్ దిస్ ప్రాబ్లం వీ షుడ్ ఎన్ష్యూర్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎన్ష్యూర్ దట్ వీ స్పెండ్ సఫిషియంట్ టైమ్ ఎట్ ద స్టార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఆన్ అండర్స్టాండింగ్ అండ్ ఆబ్జెక్టివ్స్, డెలివరబుల్స్ అండ్ స్కోప్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ఓకే, కస్టమర్ని సమ్ టైం ఇచ్చి మనం సఫిషియంట్ టైం ఇచ్చి ఈ ప్రాజెక్ట్ని మొత్తం అండర్స్టాండ్ చేసుకోవడానికి ఏమేమి ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఏమేమి డెలివరబుల్స్ వస్తున్నాయి, దీని మొత్తం స్కోప్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఏంటి అనేది మనం సమ్ టైం ఇవ్వాలి. నెక్స్ట్ సెకండ్ పాయింట్, మోర్ విజిబుల్ ఇన్ ఎనీ అజంప్షన్స్ దట్ ద కస్టమర్ ఈజ్ యూజింగ్ అండ్ క్రిటికల్లీ ఎవాల్యుయేట్ బోత్ ద ఎండ్ యూజర్ బెనిఫిట్స్ అండ్ రిస్క్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ఓకే, ఈ ప్రాజెక్ట్లో ఏమేమి రిస్క్స్ ఉంటాయి, నెక్స్ట్ ఎండ్ యూజర్ బెనిఫిట్స్ అంటే ప్రాజెక్ట్ యొక్క బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయి, మొత్తం ఎజంప్షన్స్ అన్నీ కూడా కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ గెట్ అవర్ కస్టమర్ టు రీడ్, థింక్ అబౌట్ ద సైన్ ఆఫ్ ఆన్ ద కంప్లీటెడ్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ టు అలైన్ ఎక్స్పెక్టేషన్స్ and ensure that both parties have a clear understanding of the deliverables. ఓకే, కస్టమర్ అన్నవాడికి మొత్తం క్లియర్గా చదివి వినిపించాలి. ఏంటి డెలివరబుల్స్ ఏమేమి వస్తాయి, దీనివల్ల ఏంటి కస్టమర్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవుతుందా లేదా అనేది కంప్లీట్గా సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ ద్వారా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది ఫస్ట్ ప్రాబ్లం, రిక్వైర్మెంట్ అనాలిసిస్లో కస్టమర్కి వచ్చే ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం, రిక్వైర్మెంట్ చేంజ్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ఓకే, రిక్వైర్మెంట్ మనం ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నప్పుడు రిక్వైర్మెంట్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ సెకండ్ ప్రాబ్లం. ఓకే, ఇందులో ఫస్ట్ పాయింట్ ఈ ప్రాబ్లం రెక్టిఫై చేయాలంటే ఫస్ట్ పాయింట్, హ్యావ్ ఏ క్లియర్లీ డిఫైన్డ్ ప్రాసెస్ ఫర్ రిసీవింగ్, అనలైజింగ్ and incorporating change request and make our customer aware of his or her entry point into this process. అంటే క్లియర్గా డిఫైన్ చేయాలి ప్రాసెస్. రిసీవింగ్, అనలైజింగ్ అండ్ ఇన్కార్పొరేటింగ్ చేంజ్ రిక్వెస్ట్. ఓకే, ఏమేమి రిక్వెస్ట్ చేంజ్ చేస్తామో ముందు కస్టమర్కి తన రిక్వైర్మెంట్స్ ఇచ్చినప్పుడే
కొన్ని రిక్వైర్మెంట్స్ని చేంజ్ చేయడానికి వీలు లేదు, కొన్ని రిక్వైర్మెంట్స్ని చేంజ్ చేయడానికి వీలు అవుతుంది అని చెప్పేసి క్లియర్గా డిఫైన్ చేయాలి. హ్యావ్ ఏ క్లియర్లీ డిఫైన్డ్ ప్రాసెస్ ఫర్ రిసీవింగ్, అనలైజింగ్ అండ్ ఇన్కార్పొరేటింగ్ చేంజ్ రిక్వెస్ట్ అండ్ మేక్ అవర్ కస్టమర్ అవేర్ ఆఫ్ హిజ్ ఆర్ హెర్ ఎంట్రీ పాయింట్ ఇంటూ దిస్ ప్రాసెస్. ఈ ప్రాసెస్కి ఎంట్రీ అయ్యే ముందే మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్, సెట్ మైల్ స్టోన్స్ ఫర్ ఈచ్ డెవలప్మెంట్ ఫేజ్. ఎవ్రీ డెవలప్మెంట్ ఫేజ్లో సమ్ మైల్ స్టోన్స్ని సెట్ చేసుకోవాలి. బియాండ్ విచ్ సెట్ అండ్ చేంజ్ ఆర్ ఫినిషబుల్ నాట్ పర్మిషబుల్. అంటే కొన్ని ఫినిష్ అయ్యే వరకు ఏమి చేంజ్ చేయము అని చెప్పేసి ఫస్ట్ మైల్ స్టోన్స్ని క్రియేట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, డిజలవింగ్ మేజర్ చేంజెస్ వన్స్ ఏ మాడ్యూల్ రీచెస్ 75% కంప్లీషన్. 75% మాడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత మనం రిక్వైర్మెంట్ని చేంజ్ చేయడానికి వీల్లేదు అని చెప్పేసి ముందే మనం అగ్రిమెంట్ చేయించుకోవాలి. నెక్స్ట్, ఎన్ష్యూర్ దట్ చేంజ్ రిక్వెస్ట్ ఆర్ క్లియర్లీ కమ్యూనికేటెడ్ టు స్టేక్ హోల్డర్స్. Okay, ensure that change requests are clearly communicated to stakeholders. Stakeholders తోటి క్లియర్గా కమ్యూనికేట్ అవ్వాలి చేంజ్ రిక్వెస్ట్ కోసం. నెక్స్ట్, టుగెదర్ విత్ దేర్ రీజనబుల్ అండ్ దట్ ద మాస్టర్ ప్రాజెక్ట్ ప్లాన్ ఈజ్ అప్డేటెడ్ అకార్డింగ్లీ. ఓకే, రీజనబుల్ అయితేనే మనం రిక్వెస్ట్ని చేంజ్ చేయాలి. ముందే ఇన్ష్యూర్ చేసుకోవాలి, చెప్పాలి, క్లియర్లీ కమ్యూనికేట్ అవ్వాలి స్టేక్ హోల్డర్స్ అంటే కస్టమర్స్ తోటి. టుగెదర్ రీజనబుల్ అయితేనే చేంజ్ చేస్తాము రిక్వైర్మెంట్స్, లేదా లేదు అని చెప్పేసి క్లియర్గా మనం డిఫైన్ చేయాలి. ఇది ప్రాబ్లం 2. నెక్స్ట్, ప్రాబ్లం 3. కస్టమర్స్ హ్యావ్ అన్రీజనబుల్ టైమ్ లైన్స్. రీజనబుల్ టైమ్ లైన్స్. ఓకే, కస్టమర్స్ హ్యావ్ అన్రీజనబుల్ టైమ్ లైన్స్. ఓకే, కస్టమర్కి టైమ్ లైన్స్ అంటూ ఇవ్వాలి, లేకపోతే వాళ్ళు అన్రీజనబుల్గా టైమ్ లైన్స్ మనకి డిఫైన్ చేస్తారు. సో ఈ ప్రాబ్లమ్ చేయడానికి కన్వర్ట్ ద సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ అంటే SRS ఇంటూ ఏ ప్రాజెక్ట్ ప్లాన్ detailing tasks and resources needed at each stage and modeling best case, middle case and worst case scenarios. First SRS ని తీసుకున్న తర్వాత అంటే సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ తీసుకుని ప్రాజెక్ట్ ప్లాన్ చేసుకున్న తర్వాత డిటైలింగ్ టాస్క్స్ ఎన్ని టాస్క్స్ ఉన్నాయి అండ్ రిసోర్సెస్ ఏమేమి రిసోర్సెస్ యూజ్ చేస్తున్నామో నీడెడ్ ఎట్ ఈచ్ స్టేజ్ ఎవ్రీ స్టేజ్లో ఏమేమి యూజ్ చేస్తున్నామో అవసరమో అండ్ మోడలింగ్ బెస్ట్ కేస్ మొత్తం 3 కేసెస్లో బెస్ట్ కేసు మిడిల్ కేసు వర్స్ట్ కేసెస్లో సినారియోని రెడీ చేసుకుని టైము అలొకేట్ చేసుకుని కస్టమర్కి డిఫైన్ చేయాలి. Ensure that the project plan takes account of available resource constraints and keeps sufficient time for testing and quality inspection. Okay, ensure that the project plan takes account of available resource constraints and keeps sufficient time for testing and quality inspection. Okay, మనం sufficient time తీసుకొని ఫస్టే డీటెయిల్డ్గా కస్టమర్ తోటి ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ ఎప్పుడైతే ప్రిపేర్ అయిందో అంటే సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ ఎప్పుడైతే ప్రిపేర్ అయిందో ఆ ప్రాజెక్ట్ ప్లాన్ మొత్తం వాటిలో ఉండే టాస్క్స్ ఎన్ని ఉన్నాయి వాటి రిసోర్సెస్ ఏమేమి యూజ్ చేస్తున్నాం ఎవ్రీ స్టేజ్లోనూ బెస్ట్ కేసులోను మిడిల్ కేసులోను వర్స్ట్ కేసులోను అన్నిటిలోనూ ఒక సమ్ సినారియోస్ని రెడీ చేసుకుని ఉంచుకున్న తర్వాత ensure that the project plan takes account of available resource constraints and keeps sufficient time. దానికి some sufficient time తీసుకున్న ప్రాజెక్ట్ ప్లాన్కి మనం ఎక్కువ టైంనే మనం కస్టమర్కి చెప్పాలి, దాన్ని తక్కువ టైంలో చేసి ఇవ్వాలి. అది బిజినెస్ ప్లాన్ అన్నట్టు. ఓకే, నెక్స్ట్ కస్టమర్స్ హ్యావ్ అన్రీజనబుల్ టైమ్ లైన్స్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఎంటర్ ఇంటూ ఏ కన్వర్షన్ అబౌట్ డెడ్ లైన్స్ with our using customer the figures in the draft plan as supporting evidence for our statements. Okay, customer కనుక టైమ్ లైన్ అనేది తొందరగా ఇమ్మంటే అంటే ఫాస్ట్గా ఇమ్మంటే దానికి ఒక అగ్రిమెంట్ రాయించుకోవాలి. ఎవిడెన్స్ ఫర్ అవర్ స్టేట్మెంట్స్ రాసుకుని
assuming that our plan is reasonable, then both productive and result in a favorable outcome for the both parties. రెండు పార్టీస్ కూడా అంటే కస్టమర్ పార్టీ అండ్ సాఫ్ట్వేర్ పార్టీ రెండు పార్టీలు కూడా ఒక అగ్రిమెంట్ చేసుకుని ఆ అగ్రిమెంట్ ద్వారా సమ్ టైం లైన్లో ఇవ్వాలని చెప్పేసి సఫిషియెంట్ టైము తీసుకుని ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి. ఒకవేళ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఆ ప్రాబ్లమ్స్ను కూడా రెక్టిఫై చేసి ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ సఫిషియెంట్ టైం కావాలని చెప్పేసి కస్టమర్ని రిక్వెస్ట్ చేసుకోవాలి. ఇది ఈ ప్రాబ్లమ్ని customers have unreasonable timelines. Okay, next, fourth problem, communication gaps exist between customers, engineers and project managers. Okay, communication gaps వస్తూ ఉంటాయి కస్టమర్స్కి, ఇంజనీర్స్కి అండ్ ప్రాజెక్ట్ మేనేజర్స్కి. కస్టమర్స్ అంటే క్లయింట్స్, ఇంజనీర్స్ అంటే ప్రాజెక్ట్ ప్రాసెస్ చేసేవాళ్ళు, ప్రాజెక్ట్ మేనేజర్ అంటే ప్రాజెక్ట్ టేకప్ చేసిన ఆయన. ఓకే, వీళ్ళ ముగ్గురికి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వస్తూ ఉంటుంది. దీన్ని సాల్వ్ చేయాలంటే టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ వీ షుడ్ టేక్ నోట్స్ ఎట్ ఎవ్రీ మీటింగ్ అండ్ డిసెమినేట్ దీస్ త్రూ అవుట్ ద ప్రాజెక్ట్ టీమ్. ఓకే, ఎవ్రీ ప్రాజెక్ట్ టీమ్ తోటి ఎప్పటికప్పుడు మీటింగ్ అవుతూ ఉండాలి. టేక్ నోట్స్ ఎట్ ఎవ్రీ మీటింగ్ అండ్ డిసెమినేట్ దీస్ త్రూ అవుట్ ద ప్రాజెక్ట్ టీమ్. నెక్స్ట్, సెకండ్ పాయింట్, be consistent in our use of words, ensure all stakeholders have a copy and stick to them consistently. Okay, consistent ga కొన్ని words ni మనం యూజ్ చేయాలి. ensure all stakeholders have a copy and stick to them consistently అంటే ప్రాజెక్ట్ మేనేజర్ అన్నవాడు కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి ఇస్తూ ఉంటే ఇన్స్ట్రక్షన్స్ ప్లస్ ఎవ్రీ డే మీటింగ్ ఏర్పరచుకుని ప్రాజెక్ట్ టీమ్ యొక్క వర్క్ యొక్క ప్రోగ్రెస్ని తెలుసుకుంటూ ఉంటే ఈ కమ్యూనికేషన్ గ్యాప్ అంటూ ఉండదు. కస్టమర్స్కి అంటే సాఫ్ట్వేర్ ప్రాసెస్ చేసేవాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ప్రాజెక్ట్ టేకప్ చేసిన వాళ్ళు ప్రాజెక్ట్ మేనేజరు, ప్రాజెక్ట్ కావాల్సిన వాళ్ళు క్లయింట్స్. ఓకే, వీళ్ళ ముగ్గురి మధ్య కమ్యూనికేషన్ ఉండడం కోసం నెంబర్ ఆఫ్ ప్రాసెసెస్ చేస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు మీటింగ్ అవుతూ ఉండి అంటే ప్రాసెస్ చేసే వాళ్ళకి ఒక ప్రాబ్లం వస్తూ ఉంటుంది, అది కస్టమర్కి అర్థమవుదు, నెక్స్ట్ ప్రాజెక్ట్ మేనేజర్కి తెలియదు. ప్రాజెక్ట్ మేనేజర్ అన్నవాడు దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటేనే ఆ ప్రాజెక్ట్ మేనేజర్ తెలిసింది. కాబట్టి ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే టేక్ నోట్స్ ఎట్ ఎవ్రీ మీటింగ్ అండ్ డిసెమినేట్ దిస్ త్రూ అవుట్ ద ప్రాజెక్ట్ టీమ్తో ఎప్పటికప్పుడు మీటింగ్ అవ్వాలి. బీ కన్సిస్టెంట్ ఇన్ అవర్ యూజ్ ఆఫ్ వర్డ్స్, ఎన్ష్యూర్ ఆల్ స్టేక్ హోల్డర్స్ హ్యావ్ ఏ కాపీ అండ్ స్టిక్ టు దెమ్ కన్సిస్టెంట్లీ. ఎప్పటికప్పుడు స్టేక్ హోల్డర్స్ తోటి వర్డ్స్ని తీసుకుని వాటిని కాపీ చేసుకుని దాన్ని మనం ప్రాసెస్లో చేస్తూ ఉండాలి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అన్న వాళ్ళు. నెక్స్ట్ ప్రాబ్లం 5, ఫిఫ్త్ ప్రాబ్లం ఏంటి? ద డెవలప్మెంట్ టీమ్ డస్ నాట్ అండర్స్టాండ్ ద పాలిటిక్స్ ఆఫ్ ద కస్టమర్స్ ఆర్గనైజేషన్. ఓకే, డెవలప్మెంట్ టీమ్ అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీ టీంకి కస్టమర్ ఆర్గనైజేషన్లో ఉండే వాళ్ళకి మధ్య అండర్స్టాండింగ్ కుదరకపోతే కనుక కస్టమర్స్ ఆర్గనైజేషన్ కొంచెం సమ్ పాలిటిక్స్ ప్లే చేస్తూ ఉంటారు. ఆ పాలిటిక్స్ని సాల్వ్ చేయడానికి ఏం చేయాలంటే రివ్యూ అవర్ ఎగ్జిస్టింగ్ నెట్వర్క్ అండ్ ఐడెంటిఫై బోత్ ద ఇన్ఫర్మేషన్ వీ నీడ్ అండ్ హూ ఈజ్ లైకింగ్ టు హ్యావ్ ఇట్. ఓకే, ఎప్పటికప్పుడు రివ్యూస్ ఎగ్జిస్టింగ్ నెట్వర్క్, ఐడెంటిఫై బోత్ ద ఇన్ఫర్మేషన్ వీ నీడ్ అండ్ హూ ఈజ్ లైక్లీ టు హ్యావ్ ఇట్. Next, pursued opponents within our customers organization by framing issues in a way that is relevant to their own experience. Use initial points of access to move our agenda forward. Okay, first ఏంటంటే review our existing network and identify both the information we need and who is likely to have it. ఓకే, ముందు మనం ఎప్పటికప్పుడు రివ్యూ చూసుకుంటూ ఉండాలి. ఇది ఏంటి కస్టమర్ ఆర్గనైజేషన్లో ఎవరు మన ఇన్ఫర్మేషన్ని లైక్ చేస్తున్నారు, వీ నీడ్ అండ్ హూ ఈజ్ లైక్లీ టు హ్యావ్ ఇట్ ఆర్గనైజేషన్లో, అది చూడాలి. నెక్స్ట్
పెర్స్యూడ్ ఆపోనెంట్స్, మన ఆపోనెంట్స్ ఎవరున్నారో విత్ అవర్ కస్టమర్స్ ఆర్గనైజేషన్, కస్టమర్ ఆర్గనైజేషన్లో సాఫ్ట్వేర్ కంపెనీ యొక్క అపోనెంట్స్ ఎవరున్నారో చూసుకుని వాళ్ళ యొక్క ఇష్యూస్ని ఇన్ ఏ వే దట్ ఈస్ రిలవెంట్ టు దేర్ ఓన్ ఎక్స్పీరియన్స్ అంటే ఎక్స్పీరియన్స్ అయ్యే కొలది, అంటే ప్రాజెక్ట్ మేనేజర్ డీల్ చేస్తాడు ఇది, ఎక్స్పీరియన్స్ అయ్యే కొలది వీళ్ళని కస్టమర్స్ యొక్క ఆర్గనైజేషన్లో ఉన్న పాలిటిక్స్ని, అంటే మన సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించిన అపోనెంట్స్ ఎవరున్నా అన్నది గ్యాదర్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ యూజ్ ఇనిషియల్ పాయింట్స్ ఆఫ్ యాక్సెస్ టు మూవ్ అవర్ ఎజెండా ఫార్వర్డ్. ఫస్ట్నే మనం సమ్ ఎజెండాని ఫార్వర్డ్ చేయాలి. ఇనిషియల్ పాయింట్స్ ఏంటి, ఈ టైంలో మనం ఏంటంటే ఒక ప్రాజెక్ట్ టేకప్ చేసిన తర్వాత సమ్ టైంలో ఇంత ఎఫర్ట్ పెడతాము, ఇన్ని రిసోర్సెస్ యూజ్ చేస్తాము, ఈ సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తాము, ఈ టైం పీరియడ్లో క్లోజ్ చేస్తాము, నెక్స్ట్ ఇంత కాస్ట్ అవుతుంది అన్నీ కూడా డీటెయిల్డ్గా ప్రాజెక్ట్ మేనేజర్ అన్నవాడు ఎవరికి, కస్టమర్స్ ఆర్గనైజేషన్లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ యూజ్ ఇనిషియల్ పాయింట్స్ ఆఫ్ యాక్సెస్ టు మూవ్ అవర్ ఎజెండా ఫార్వర్డ్ చేయాలి. ఇది ప్రాబ్లం ఏంటి, మెయిన్ ప్రాబ్లమ్స్. కస్టమర్ డోంట్ నో వాట్ దే వాంట్, కస్టమర్కి ఏమీ తెలియదు. ఫస్ట్ కస్టమర్కి ఏం తెలియదు కాబట్టి వానికి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏంటి దీంట్లో ఉన్న ఆబ్జెక్టివ్స్ ఏంటి, ప్రాజెక్ట్ యొక్క బెనిఫిట్స్ ఏంటి, డెలివరబుల్స్ ఏమేమి డెలివరీ అవుతాయి ఈ ప్రాజెక్ట్ ద్వారా, మీకు మేము ఏం డెలివరీ చేస్తామో, మీరు ఏమి ఇన్పుట్ ఇస్తారో, ఇవన్నీ కూడా మొత్తం ఎప్పటికప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే కస్టమర్ అర్థం చేసుకుంటాడు అనమాట. అండర్స్టాండింగ్ ద కస్టమర్. ఓకే, మోర్ విజిబుల్ ఎనీ అజంప్షన్స్. కస్టమర్ యొక్క రిస్క్స్ ఏమైనా ఉంటే అదే దాంట్లో వచ్చే రిస్క్స్ కూడా మనం ప్రాజెక్ట్లో తెలుపుతాము. బయట మామూలు సాఫ్ట్వేర్ లేకుండా వచ్చే రిస్క్స్ ఏంటి, సాఫ్ట్వేర్ వల్ల వచ్చే ఎన్ని రిస్క్స్ని రెక్టిఫై చేస్తాం, ఇవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్, రిక్వైర్మెంట్ చేంజ్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ఎప్పటికప్పుడు మనం ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నప్పుడు రిక్వైర్మెంట్ చేంజెస్ అవుతూ ఉంటాయి. ఆ చేంజెస్ని క్లియర్గా ఫస్ట్ ప్రాసెస్ చేసేటప్పుడే క్లియర్గా డిఫైన్ చేసుకోవాలి. ఈ రిక్వైర్మెంట్స్ చేస్తాము, ఈ రిక్వైర్మెంట్స్ కొన్ని రిక్వైర్మెంట్స్ మెయిన్లీ రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే ఆ రిక్వైర్మెంట్స్ చేంజ్ చేయడానికి వీలు కాదు. ఓకే, దీని యొక్క మైల్ స్టోన్స్ నేను ఫస్ట్ కొండానే మనం ఈ ప్రాజెక్ట్ యొక్క గోల్ ఇది, ఈ గోల్ని అయితే మనం రీచ్ అవుతాము. దీంట్లో ఉన్న మేజర్ రిక్వైర్మెంట్స్లో ఏ చేంజెస్ ఉండవు అని చెప్పేసి ముందే ఒక ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ ప్రిపేర్ అయిన తర్వాత మనం క్లియర్గా మెన్షన్ చేయాలి. నెక్స్ట్, కస్టమర్స్ హ్యావ్ అన్రీజనబుల్ టైమ్ లైన్స్. అంటే కస్టమర్ అన్నవాడు మనకి రీజనబుల్ టైమ్ లైన్స్ అనేది చెప్పడు. ఓకే, మనకి అందుకని ఏంటంటే ముందు ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ అంటే సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ ఎప్పుడైతే క్రియేట్ అయిందో దాన్ని బట్టి ప్రాజెక్ట్ ప్లాను, వాటిలో ఉండే టాస్క్స్ ఎన్ని ఉన్నాయి, వాటి యొక్క షెడ్యూలింగ్స్ ఎన్ని షెడ్యూల్లో చేయగలము, వాటి యొక్క రిసోర్సెస్ ఏంటి, వర్స్ట్ కేసు, మిడిల్ కేసు, బెస్ట్ కేసెస్లో అన్ని కేసెస్లోనూ సినారియోస్లో మనం క్లియర్గా చూసి దానికి క్లియర్ కట్గా మనం డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేసి మనం కస్టమర్స్కి ఇస్తే కస్టమర్ వల్ల మనకి అన్రీజనబుల్ టైమ్ లైన్స్ అనే ప్రాబ్లము రెక్టిఫై అవుతుంది. నెక్స్ట్ ఏంటి, కమ్యూనికేషన్ గ్యాప్స్ ఎగ్జిస్ట్ బిట్వీన్ కస్టమర్స్కి మనకి మధ్య కస్టమర్స్కి, ఇంజనీర్స్కి, ప్రాజెక్ట్ మేనేజర్స్కి ముగ్గురికి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్స్ అంటూ వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇంజనీర్స్ అన్న వాళ్ళు ప్రాసెస్ చేస్తారు, ప్రాజెక్ట్ మేనేజర్ అన్న ప్రాజెక్ట్ టేకప్ చేస్తాడు, మాడ్యూల్స్ మాత్రమే తెలుస్తాయి దానికి, వాటిలో ఉండే ప్రాసెసెస్ అనేది అంతా క్లియర్ కట్గా ప్రాజెక్ట్ మేనేజర్కి తెలీదు. నెక్స్ట్ కస్టమర్స్కి అయితే ప్రాజెక్ట్ మేనేజర్ చెప్పిన మాడ్యూల్స్ మాత్రమే తెలుస్తాయి. సో ఏంటంటే ఇంజనీర్స్ తోటి ఎప్పటికప్పుడు మీటింగ్ అయ్యి ప్రాసెస్లో జరిగే ప్రాబ్లమ్స్ కానివ్వండి, ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది ఎప్పటికప్పుడు మీటింగ్ పెట్టుకుని ఎవ్రీడే మీటింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి ప్రాజెక్ట్ మేనేజర్కి, కస్టమర్కి. నెక్స్ట్, the development team does not understand the politics of the customers organization. Number of customers organizations ఉంటాయి ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి. సో ఈ ఈ కస్టమర్స్ ఆర్గనైజేషన్స్లో ప్రోడక్ట్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు, అంటే సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు, ఇష్టపడి లేని వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ యొక్క ఇష్టం లేని వాళ్ళు చేసే పాలిటిక్స్ ఏమైనా ఉంటే వాటిని
క్లియర్ చేసుకోవడానికి ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అయ్యి ఉండాలి. ఏది ప్రాజెక్ట్ మేనేజర్ అన్నా కూడా ఎక్స్పీరియన్స్డ్ అయ్యి ఉంటే మనం ఈ ప్రాబ్లమ్ని సేవ్ చేయగలము. ఓకే, టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ రివ్యూ అండ్ ఆన్ ఎగ్జిస్టింగ్ నెట్వర్క్ ఐడెంటిఫై బోత్ ద ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్ హూ ఈజ్ లైక్లీ టు హ్యావ్ ఇట్, అంటే ఎవరు లైక్ చేస్తున్నారో మనం ముందు కనుక్కోవాలి. నెక్స్ట్ పర్స్యూడ్ అపోనెంట్స్ విత్ ఇన్ అవర్ కస్టమర్స్ ఆర్గనైజేషన్ మన అపోనెంట్స్ ఎవరు ఉన్నారో కూడా మనం ఏమేమి ఇష్యూస్ తీసుకొస్తున్నారు అనేది కూడా ఎప్పటికప్పుడు ఓన్ ఎక్స్పీరియన్స్ని బట్టి మనం చూడాలి. నెక్స్ట్ యూజ్ ఇనిషియల్ పాయింట్స్ ఆఫ్ యాక్సెస్ టు మూవ్ అవర్ ఎజెండా ఫార్వర్డ్. ఓకే, మనం ఫస్ట్ ఇనిషియల్గానే మనం ఒక ఎజెండాని ఫార్వర్డ్ చేయాలి. మనం ఈ వర్క్ చేసి పెడతాము, ఈ టాస్క్స్ మాత్రమే చేస్తాము, ఈ రీసోర్సెస్ యూజ్ చేస్తాము, ఈ సాఫ్ట్వేర్సే యూజ్ చేస్తాము, ఈ నెట్వర్క్ని యూజ్ చేస్తాము అని చెప్పేసి ఒక క్లియర్గా మెన్షన్ చేసి మనం ఎజెండాని ఫార్వర్డ్ చేస్తే ఈ ప్రాబ్లమ్ని ఏది కస్టమర్స్ ఆర్గనైజేషన్లో ఉన్న పాలిటిక్స్ యొక్క ప్రాబ్లమ్ని అండర్స్టాండ్ చేసుకుని మనం క్లియర్ చేసుకోవచ్చు. సో ఇది టోటల్గా ప్రాబ్లమ్స్, రిక్వైర్మెంట్ అనాలిసిస్ వచ్చే ప్రాబ్లమ్స్ అనమాట. ఓకే, రిక్వైర్మెంట్ అనాలిసిస్ మోడల్స్ అండ్ ప్రాబ్లమ్స్. దిస్ టాపిక్ ఈజ్ రిక్వైర్మెంట్ అనాలిసిస్ మోడల్స్. 3 మోడల్స్: డేటా డిక్షనరీ, డేటా ఫ్లో డయాగ్రామ్, ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్. ఓకే, ప్రాబ్లమ్స్, నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్. Then we have discussed about some problems. Okay.